తెలుగు నాటకాలు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ నాటక దినోత్సవాలను పురస్కరించుకుని రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు 2025 పిఠాపురం కాలనీలోని కళాభారతిలో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా కళాభారతి ప్రాంగణంలోకి విచ్చేయగా మహిళలు కోలాట నృత్యాలతో ఆహ్వానం పలికారు. అతిరథ మహారథులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ జ్యోతి ప్రజ్వలనం చేసి నాటకోత్సవాలను ప్రారంభించారు. క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య వేదికపై నుండి ముఖ్య అతిథి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు నాటకాలను అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని తెలిపారు. వృత్తి జర్నలిజమైన రమణమూర్తి ప్రవృత్తి కళలు సాహిత్యం పోషణ అన్నారు. వాస్తవానికి నాటకాల ప్రదర్శన ప్రభుత్వం చేయాలని, కానీ రమణమూర్తి చేపట్టడం అభినందనీయమన్నారు. ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జన్మదినాన్ని తెలుగు నాటక దినోత్సవంగా జరపనున్నామన్నారు. త్వరలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని 6 నెలల్లో రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న నటులు నాటకాల్లో నటించేవారని, నేడు అది కరువైందని తెలిపారు. నాటకరంగం ఇతర కళలు వృద్ధి చెందేలా భవిష్యత్తులో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వం తరపున నాటకాలకు ప్రోత్సాహం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2025లో నాటకాలకు సినిమాలకు నంది అవార్డులు అందచేయనున్నామని ప్రకటించారు. త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాది నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారన్నారు. 3 రోజుల పాటు కొనసాగే లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించిన అనంతరం ప్రసంగించి నంది నాటకోత్సవాల గురించి వెల్లడించారు. నాటకాలకు పూర్వ వైభవం రావాలని సభాధ్యక్షులు విశిష్ట అతిథి మాజీ మంత్రి వీరభద్రరావు అన్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరపాలని ఆనాటి పెద్దలు నిర్ణయించారని, అలా ప్రారంభించారని గుర్తు చేశారు. ఎక్కడా రాజీ పడకుండా లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి జర్నలిజంలో కృషి చేసినట్టు కళారంగంలో కూడా కృషి చేస్తున్నారని కొనియాడారు. నేడు వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులను ప్రభుత్వ అధికారులు వేధింపులు, కేసులు పెట్టడం బాధ కలిగిస్తుందన్నారు. నాటకం దినదిన అభివృద్ధి చెందుతుందని మహాకవి శ్రీశ్రీ అన్నారని, నేడు అదే జరుగుతుందన్నారు. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి వంటి నటులు రంగస్థలం నుండే సినిమా రంగానికి వెళ్లారని గుర్తు చేశారు. నాటి వైభవం నాటక రంగానికి రావాలని ఆకాంక్షించారు. తెలుగు నాటకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం రోజున జాతీయ నాటకాలను ప్రదర్శింపచేస్తున్న రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాటకం అంటే ఎలా ఉండాలి అని తెలియచేసింది గురజాడ కన్యాశుల్కం అన్నారు. ఆ నాటకం ఓ దురాచారాన్ని రూపుమాపిందని తెలిపారు. తెలుగువారికి పద్య నాటకాలంటే ఎంతో ఇష్టమని, 7 నాటకాలకు విశాఖ కేంద్రంగా మారిందన్నారు. దేశంలోని కేరళలో నాటక రంగానికి మంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. టెక్నాలజీ లేని కాలంలో సురభివారు ప్రదర్శించిన నాటకాలను ఆయన గుర్తు చేశారు. తెలుగు నాటక రంగానికి బళ్ళారి రాఘవ చేసిన సేవలను కొనియాడారు. విశాఖలో కళా పోషకులు, కళాప్రియులు, కళాకారులు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు నాటకాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి. రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలుగు నాటకాలు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి రైటర్స్ అకాడమీ కృషి చేస్తుందని రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ రానున్న ఉగాది పురస్కారాలకు సంబంధించి బిజీగా ఉన్నప్పటికీ నాటకాల వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగు సాహిత్యం, నాటకాలు అగ్రస్థాయిలో ఉండడానికి కారణం ఎమ్మెల్యే మండలి దుర్గా ప్రసాద్ అన్నారు. సెంచరీ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎస్ రాజు సమయపాలన ఆయన నుండి నేర్చుకోవాలన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇప్పటి వరకు 5 నాటకాలు రాశారని, ఆ నాటకాలు నేటి తరానికి సరిపోతాయని, పలుకే బంగారమాయరా, అనగనగా నాటికలు ఇందుకు నిదర్శనం అన్నారు. గుజరాతీ నాటకాన్ని తిలగించడానికి గుజరాతీలు రావడం ఆనందంగా ఉందన్నారు. మిత్రులు, రచయితలు, దర్శకుల సహకారాలతో నాటకాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధునిక యుగంలో కూడా నాటకాలను ఆదరించడం ఆనందంగా ఉందని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు అన్నారు.
లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి ఒకవైపు పత్రిక నడుపుతూ మరోవైపు రైటర్స్ అకాడమీ ద్వారా నాటకాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నాటకాల ఎంపిక కమిటీ సభ్యులు శివప్రసాద్ మాట్లాడుతూ నాటకాల సెలక్షన్ సభ్యునిగా నాటకాలను ఎంపిక చేయడం కష్టతరమైన పని అన్నారు. సమాజంలోని సాంఘిక ఆర్థిక అంశాలను చూపించడమే కాకుండా సమస్యల నుండి ఎలా బయటపడాలన్నది చూపించే విధంగా నాటకాలుండాలన్నారు. ఈ గుజరాత్ ఐటెం నాటకంలో అందరూ మహిళలేనని, దర్శకులు కూడా మహిళే అని తెలిపారు. సమాజంలోని పరిస్థితులను తెలుసుకునేలా ఆలోచింపచేసేలా నాటకాలుంటాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ తరహా నాటకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అనంతరం 60 ఏళ్లకు పైగా హీరోయిన్గా పలు నాటకాల్లో నటించిన విజయలక్ష్మికి అందచేయాల్సిన అవార్డును ఆమె రాకపోవడంతో చలసాని కృష్ణప్రసాద్కు మంత్రి దుర్గేష్ అందచేశారు. అలాగే నాటకాల ఎంపిక కమిటీ సభ్యులు శివప్రసాద్, ఐటెం నాటకం దర్శకులు అర్పితలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందచేశారు. మంత్రి దుర్గేష్తో పాటు విశిష్ట అతిథులు మండలి బుద్ధప్రసాద్, దాడి వీరభద్రరావు, జిఎస్ఎన్ రాజులను రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి టీం కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందచేశారు. గత 6 దశాబ్దాలుగా తెలుగు నాటక రంగంలో తిరుగులేని కథానాయికగా అద్భుత రీతిలో పాత్ర పోషణం చేస్తున్న కె విజయలక్ష్మికి నిర్వాహకులు ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారం మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా అందచేశారు. అయితే అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన విజయలక్ష్మి తరపున ప్రముఖ నాటక ప్రయోక్త చలసాని కృష్ణప్రసాద్ అందుకున్నారు. అలాగే ఐటెం నాటక రచయిత్రి, దర్శకురాలు అర్పితను మంత్రి సత్కరించారు.